హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి టైలరింగ్ చేస్తానని చెప్పి మీకు చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పానండి నేను. అయితే దానికి సంబంధించిన ఈ వీడియో మీకైతే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు పైన మనకి ఒరిజినల్ క్లాత్ ఏదైతే వస్తుందో ఆ మెటీరియల్ ని కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇది చూపిస్తూ నేనైతే నాకు తెలిసిన ఒక చిన్న రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అవి మీకు నచ్చుతున్నాయి, కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటే కనుక చిన్న కామెంట్ అయితే చెయ్యండి. నాకు కూడా నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి నాకు అర్థమయ్యి చాలా సంతోషపడతానండి. నాలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు అని అనుకుంటూ ఉంటాను. అయితే మనుషులని కాదులేండి, మనస్తత్వాలు ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉంటుంది కదండి. అయితే మన లేడీస్ పర్టికులర్ గాను చదువుకుంటేనే మనం ఏదైనా జాబ్ చేయాలి, ఏదైనా సంపాదించాలి అని అనుకుంటాం కాదండి. ఇంట్లో ఉండి కూడా ఈజీగా చక్కగా మనం టైం పాస్ గా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఒక 2-3 గంటలైనా సరే ఇలా చక్కగా టైలరింగ్ చేసుకుంటూ చిన్న చిన్న మన ఖర్చులకి చక్కగా మనం సంపాదించుకోవచ్చండి. ప్రతి దానికి కూడా మన ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేకుండా ఈజీగా కొంచెం శ్రద్ధ పెట్టాలండి. మన ఇంట్లో వంట ఎలా చేస్తామో అలాగే దేన్నైనా సరే కొంచెం శ్రద్ధగా మనం గమనించి చేసుకున్నామంటే దాని మీద ప్రాక్టీస్ అనేది ఉండుంటే కనుక చదువు ఎలా వస్తుందో అలాగే ఈ పని కాదు ఆ పని అని కాదండి, ఏదైనా సరే మనం చక్కగా చేయొచ్చు. అది వీళ్ళే చేయగలుగుతారు, మనం చేయలేము అని అనేది ఎప్పుడు పెట్టుకోవద్దండి. మన శ్రద్ధ దాన్ని మనం 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడంలో ఈజీగా వచ్చేస్తుందండి. ఈ రోజుల్లో చదువుతో సంబంధం లేకుండా కూడా ఎన్నో పనులు చేసుకొని ఎంతో మంది బతుకుతున్నారండి. అలాంటి దాంట్లో ముందున్నది ఈ స్టిచ్చింగ్ అండి. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన ఇంటి దగ్గరికి నలుగురు వచ్చి మనం చెప్పిన టైంకి వచ్చి దానిపైన పడ్డ కష్టానికి ఫలితం కూడా వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏదైనా దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదండి. ఇదే ఉపాధిగా ఇదే బతుకు తెరువుగా బతికిన వాళ్ళు ఉన్నారు. లేదంటే టైం పాస్ గా ఏదో మన బట్టలు మనం బయటకి ఇవ్వక్కర్లేకుండా మన వరకు మనం దాచుకుంటే చాలు, కుట్టుకులు మిగులుతుంది కదా అని చెప్పేసి కుట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. అలాగే నేనైతే ఈ స్టిచ్చింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బతుకు తెరువుగా అంటే ఉపాధిగా ఉంటుంది కదా. చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అనగా భర్తకి మన చదువు లేకపోయినా మనలో ఉన్న టాలెంట్ ని మనం ఖాళీగా ఉండే 2-3 గంటల్ని సద్వినియోగం చేసుకుంటే మన ఫ్యామిలీకి మనకు సపోర్ట్ గా ఉన్నట్టు ఉంటుంది కదా. మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కానీ, పరిస్థితులు ఎప్పుడైనా తారుమారైనా మన కుటుంబం మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా చక్కగా లీడ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రోత్సహించడం చాలా చాలా మంచిదండి. టైం పాస్గా చేసుకోవచ్చు ఇవాళ రోజున, రేపటి రోజున అదే ఆధారం కావచ్చు కదా. ఇక అలా అని చెప్పేసి ఇదేనే కదండి, స్టిచ్చింగ్ అనే కాదు, ఫ్యాషన్ డిజైన్ అని, తర్వాత బ్యూటిషియన్ అని, ఇలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో ఉన్నాయండి లేడీస్ చేసుకునేవి. వంట అని, లేదంటే పిండి వంటలు, ఇలాంటి చాలా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ఇవాళ ఏదో టైం పాస్ గా ఇంట్లో ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ₹1 సంపాదన వస్తుంది కదా, మనకి కూడా టైం వేస్ట్ అవ్వకుండా వేరే ఆలోచనలు చెడు వ్యసనాలు లేకుండా చక్కగా మనం బాధ్యతగా ఉండగలిగితే మనల్ని చూసి మన పిల్లలు కూడా బాధ్యతగా ఉండడానికి ఇలాంటి పనులే చాలా చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి నేనైతే ఇలాంటి స్టిచ్చింగ్ అయితే ఎంచుకున్నాను. మీరు కూడా ఎలాంటి చిన్న చిన్న పనులు చేయాలనుకున్నా కూడాను చక్కగా ముందుండి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక అవి రేపొద్దున్న మనకి జీవనాధారం అవుతాయండి. కాబట్టి మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని తక్షణమే అమలు చేయడం కూడా చాలా చాలా మంచిదండి. దానికి ఎప్పుడుకి కూడా ఎదురనేదే ఉండదు. కాబట్టి మన ఇంట్లో ఆడవాళ్ళకి చదువుతో సంబంధం లేకుండా, తర్వాత ఇంట్లో మనం కూర్చొని ఖాళీగా వేస్ట్ చేయకుండా టైంని, ఆ టైం కాస్త ఏదైనా ఇలాంటి మంచి పనులకు ఉపయోగిస్తే మన కుటుంబానికే కదండి, మనం ఇంకొకరికి ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలనుకున్నా కూడా ఆలోచన లేకుండా మన చేయి పైనుండి తీసుకునే వాళ్ళ చేయి కింద ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకరి నుంచి ఆశించడమే కాదు, మనం కూడా ఇంకొకరికి ఎప్పుడైనా మనకి వీలైనంత వరకు మన శక్తి కొలది మనం ఇంకొకరికి పెట్టే స్థాయిలో ఉండడం అనేది ఒక అదృష్టం అండి మానవ జన్మకి. కాబట్టి ఏ పని అయినా కూడా ఆలోచన లేకుండా ముందు మనం ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేయడమే మంచిదండి. ఎందుకంటే మనకి 2 కాళ్ళు 2 చేతులు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు ఖాళీగా ఉండమని కానీ, ఆ టైం మళ్ళీ అయిపోతే మళ్ళీ వెనక్కి అనేది రాదండి. కాబట్టి దానికి చాలా చాలా వాల్యుబుల్. దాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ వెనక్కి తిరిగి చూస్తే ఏముందని ఆలోచిస్తే
మన లైఫ్ మనకే ముచ్చటేసి రావాలండి. 10 మందికి కాదు మనకే ఇది సాధించాము. నేనెప్పుడూ టైంని వృధా చేసుకోలేదు అని మనకు మనమే కాన్ఫిడెన్స్‌గా, విల్ పవర్‌గా 10 మందికి చెప్పుకునే విధంగా ఉండాలనేది నా ఆలోచనండి. అది చదువుతో అయితే సంబంధం లేదు. మన శక్తి కొలది మన ఇంట్లో చేసుకునే ఎలాంటి పనైనా కూడా మనం తప్పు చేయనంత సేపు, అన్యాయంగా వెళ్ళనంత సేపు ఎవరికీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారండి. కాబట్టి ఎప్పటికి అప్పుడే మనం ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి, పెరిగే కాలాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫ్యూచర్‌కి మనం ఏది ఇవ్వాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి, కంపల్సరీ దాన్ని మనం వయసులో ఉన్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ఏదో ఒక చిన్న పనో, పెద్ద పనో చేసి చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదిస్తారు. చదువుకోలేని వాళ్ళకి ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి, వాటిని చేసుకునే వాళ్ళకి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చి, దాన్ని ముందుకు వెళ్ళమని చెప్పి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం అండి. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండడం వల్లే కదండి వెనకాతల వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళే వద్దనంటే గనక ఇంక వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశమే ఉండదు కాబట్టి పూర్తిగా ఇంట్లో వాళ్ళు కూడాను ఆడవాళ్ళకి చక్కగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటే గనక వాళ్ళు చెయ్యందంటూ ఏముండదండి. వాళ్ళ రోజున ఆడ మగ అని తారతమ్యమే లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకెళ్ళి చక్కగా సాధించగలిగే పనులు ఎన్నో చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ ఇమ్మని చెప్పి ఈ వీడియో ద్వారా నేనైతే చెప్తున్నానండి. దానివల్ల మన కుటుంబమే కాదండి మనం ఇంకొక 10 మందికి మనం ఏదైనా పెట్టే స్థితిలోకి మనం కూడా వెళ్ళగలుగుతాం కాబట్టి నలుగురు సంపాదిస్తే రూ. 4 వెనక్కి వెళ్తాయి. కాబట్టి రేపు ఫ్యూచర్ అన్న ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా మనీ ఎంత ఎర్న్ అవుతుంది, వాటిని ఏటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ మనీ సేవ్ అవుతుంది అనేది ఫ్యూచర్లో నా వీడియోస్ ద్వారా మీరు చూడాలనుకుంటే కనుక ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు కూడా ఇలా చక్కగా ఇంట్లో ఉండి టైంపాస్గా చక్కగా సంపాదించుకునే మహిళలు ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఇలాంటివి ఏమైనా పెట్టుకొని చేయాలంటే టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. తర్వాత వాటికి తగ్గ కష్టం కూడా అలాగే ఉంటుందండి. అది నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇక ఈ బ్లౌజ్ పీస్లన్నీ కూడా నీట్గా దేని దానికి మనకి ఇలా కట్టి పెట్టుకున్నామంటే మనం కుట్టడానికి ఒక అడుగు లేట్ అయినా కూడా మనకి ఆ ముక్కలు అనేవి ఎటు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. ఈ వేస్ట్ ముక్కలన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటాయండి. తర్వాత మీకు ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ మనం ఎక్కువగా వాడుతాం కదా మనకి స్టిచ్చింగ్ చేసేవాళ్ళము. వాటికి ఏంటంటే ఐరన్కి ఉండే ఆ వైర్ ఏదైతే ఉంటుందో ఆ వైరు మనకి ఎక్కువ యూజ్ చేసేటప్పటికి బయటికి లోపల వైర్లు అనేవి బయటకు వచ్చేసి ఆ థ్రెడ్ ఊడిపోయి ఫైర్ అవుతూ ఉంటాయండి. కాబట్టి తొందరగా మనకి ఐరన్ బాక్స్ ఖరాబ్ అవుతుంది కదా. థ్రెడ్స్ ఉంటాయి కదండి మనం వాడే దారపు రీల్లోంచి ఆ అడుగునున్న ఆ దారపుది గొట్టాలు ఉంటాయి కదా ఆ గొట్టాన్ని మనం ఒకటి ఒకటి ఇలా చక్కగా ఆ వైర్కి జాయింట్ చేసి ఒక టేప్ అనేది వేసేసుకున్నామంటే ఐరన్ బాక్స్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇలాంటి ఒక ర్యాక్స్ ఉన్న ఒక చిన్న బీరువాని గంటగా మనకి స్పేస్ తక్కువగా ఉండి చక్కగా ఎక్కువ బట్టలు పెట్టే ఇలాంటి ఏదైనా ఒక వస్తువుని పెట్టుకున్నామంటే ఇల్లు కూడా చూడటానికి నీట్గా ఉంటుందండి. కాబట్టి మనకి వస్తువులు కూడా కుట్టిన ఒక పక్కకి కుట్టలేని ఒక పక్కని మనం వేరియేషన్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.